ఈ రోజున మెడికల్ కాలేజీలు కట్టకపోయినా ఆడ కేవలం శంకుస్థాపనలో పెట్టగోడలే ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అసలు మేము 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసేసాం, ఇంకొక 10 మెడికల్ కాలేజీలు మహా అయితే ఎంత ఒక 5,000 కోట్లే కదా, సంవత్సరానికి 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేరని మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఆయన అసలు ఎలా చూడాలి? అంటే ఆయన ఏంటి ఆ మానసిక స్థితి ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో పొడి చేశారు. గత కాలంలో మీరేం పొడిచారండి? 5 సంవత్సరాల్లో 17 కాలేజీలు కట్టామని చెప్పేసి ఊరంతా ఊదర కొడతా ఉన్నారు. ఆ చిడతల రజనీ ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి, వీరి సైన్యం అంతా పిల్ల సైకోలంతా కలిసి 17 మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి? మేము వెళ్ళి చూసాం. మొన్న సబితిగారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి అసలు ఏమీ లేవు. అక్కడ ఒక వాటర్ గడ్డి పిచ్చి మొక్కలు, ఏదో ఒక 4 గోడలు కట్టేసి 4 ఇనపరాడ్లు వేసేసి ఇంకా మేము కట్టేసాం మెడికల్ కాలేజీలని ఊతర కొడితే సరిపోతుందండి. అక్కడ ఏమైనా క్లాసులు జరుగుతున్నాయా? మెడికల్ విద్యార్థులు ఏమన్నా చదువుకుంటున్నారా? లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా వైద్యం అనేది మీ గత 5 సంవత్సరాల్లో మీరున్న పాలనలో మీరేమన్నా చేశారా? ఎందుకండి ఇవన్నీ బురద జల్లే మాటలు మా ప్రభుత్వం పైన? నువ్వు సవాళ్ళు తీసుకుంటా ఉన్నావు. ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఎదురు, అవన్నీ తీసుకోలేదే. దీనికోసం వచ్చావు. ఏమేసావని అక్కడ నువ్వు? నీ సైకో బుద్ధి, నీదంతా ఏంటంటే నీ పైత్యం చూపించుకోవడానికి అక్కడ ఏమున్నాయి? 4 గోళ్ళను ఒక 4 సువ్వలేసి పెట్టారు. అయ్యే నేను దానికే నువ్వు సవాల్ తీసుకొని వచ్చేసి ఆ నర్సీపట్నం అంతా రప్పలాగా వచ్చి మీద పడిపోయే జనాల మీద. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద బురజల్లే మాటలు తప్పితే ఏమీ లేదు. అక్కడ 17 కాలేజీలు ఏమున్నాయండి? ఏం కట్టాడు? 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయిద్దని మా ప్రభుత్వం మీద అంటున్నారు. నువ్వేం పొడిచావు? ఆ 17 కాలేజీలు ఇంకేముంది? శంకుస్థాపన చేసేసాను. మరి నువ్వెందుకు కట్టలేకపోయావు? ఆ డబ్బంతా ఏమీ లేదు. ఆ మెడికల్ కాలేజీలు ఇలా చేస్తానని చెప్పేసి మీ గత ప్రభుత్వంలో ఆ డబ్బంతా మీరు కొల్లగొట్టే పరిస్థితి, మీరు బ్యాంకుల్లో దాచుకునే పరిస్థితి తప్ప రెండోది ఏమీ లేదు. జనాలకి అందరికీ తెలిసిపోయిందండి మీ నాటకాలు, మీ డ్రామాలు. ఇంకా ఆపితే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకా వచ్చేదానికి జనాల్లో రావడానికి మీకు అర్హత లేదు. పోనీ సవాలు దేని నిమిత్తం వచ్చావు? నువ్వు వచ్చావు, పోనీ అక్కడ కట్టారా? ఒక్కటైనా 17 కాలేజీల్లో మీ మాటకే వద్దాం. దీని మీదే ఈ రోజు కోటి సంతకాల సేకరణ చేస్తామని చెప్పి ఈ రోజు ఆయన మళ్ళీ లండన్ ప్రయాణం చేస్తున్నారు. అసలు అంటే కోటి సంతకాల సేకరణ ఎవరు చేయాలి? మరి లండన్ ప్రయాణం ఎవరు చేయాలి? మళ్ళీ రేపు వచ్చిన తర్వాత నేను చంద్రబాబు గారిని అడ్డుకుంటా అని చెప్పి ఈ కోటి సంతకాలు లేదు, ఏమీ లేదన్నా. ఏంటంటే మళ్ళీ ఎక్కడ ఆయన మీదకి వస్తారని చెప్పేసి లండన్ పారిపోతా ఉన్నాడు. సవాలు కూడా ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఒక సైకో మైండ్లో ఉండబట్టి ఆయన ఏదో వచ్చాడు, ఏదో ఉద్ధరించేద్దాం అని చెప్పి నర్సీపట్నం వచ్చాడు. ఇక అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది షో. ఇక లండన్ వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. ఇక్కడ ఏం లేదు, మొత్తం ఏదో రావాలి అని చెప్పేసి ఈ నర్సీపట్నం టూర్. సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిందో అవి ఒక్కొక్కటి నిదానంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ప్రతిదీ కూడా పెద్దవాళ్ళ పెన్షన్లు కానివ్వండి, లేకపోతే పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, లేదా గ్యాస్ పథకం అని కానీ చెప్పకుండానే ఆటో డ్రైవర్ల సేవలు అంటూ 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చూసి కేవలం మనం ఏదో ఒక ప్రచారం చేయాలి, లేకపోతే మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారు అనేది అంటారు ఆయన. ఏమండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 100% 5 కోట్ల మందికి నచ్చిందండి. సూపర్ 6లో భాగంగా సూపర్ హిట్ అని చెప్పి బాబు గారు అంటానే ఉన్నారు. మహిళలకు 3 గ్యాస్ బండ్లు వచ్చినాయి, మాకు 2వది ఇప్పుడు బుక్ చేసాం, వస్తుంది. ఏంటి పిల్లలకి తల్లికి వందనం అని చెప్పేసి పిల్లలకు పడింది. అలానే ఫ్రీ బస్ ఒకటి బాగా రన్ అవుతుంది. ఆటో వాళ్ళకి కూడా మొన్న 15,000 రూపాయలు వేశారు. చాలా ఆటో కార్మికులు అందరూ చాలా హర్షం చేసే విధంలో. ఏది మీకు తక్కువ చేశారు? ఈ గడిచిన 150 రోజుల్లోనే అసలు ఇంత ప్రభుత్వం అనేది పథకాలు కానివ్వండి ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయినాయి పథకాలు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు కానివ్వండి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు ఓ పక్కన రాజధాని నిర్మాణాల పనులు కానివ్వండి ఏదైనా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూడలేక బురజల్లే మాటలు తప్పితే ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి. మొత్తం మీద అంటే ప్రజలైతే పూర్తిగా నమ్మరు అని. జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్రలు చేస్తాను, లేకపోతే కోటి సంతకాలు సేకరణ చేస్తానన్నా కూడా నువ్వు కోటి సంతకాలు కాదు, రోడ్డు మీద పొర్రుల దండాలు పెట్టినా నీకు అక్కడ ఏం జరగదు. జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నా. కూటమి ప్రభుత్వం ఎంతకాలం ఉన్నా కూటమి ప్రభుత్వమే చూస్తూ ఉన్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి చూడట్లేదు. సంతకాలు కాదు, నువ్వు ఎన్ని మాయల మరాఠీలు ఎన్ని చేసినా సరే నీకు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడానికి అర్హుడు కాదు. భారతదేశంలో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ అన్న, లోకేష్ అన్న, మోడీ ప్రభుత్వమే ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా గత 5 ఏళ్ల కాలంలో మద్యం అమ్మకాలు ఏదైతే నేను పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ మద్యం దాకా ఎంతమంది మరణించారనేది లెక్కలతో సహా అన్నీ ఉన్నాయి.
ఈ రోజున ఎక్కడో అది కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఈ రోజున ఏదో లిక్కర్ అమ్మకాలకు సంబంధించి ఏదో కల్తీ మద్యం బయటపడితే మొత్తం అంటే దొంగ అనుసంధంగా చంద్రబాబు నాయుడు గారే ఈ కల్తీ మద్యాల అమ్మకానికి ప్రోత్సహిస్తున్నారని చెప్పి జగన్ అదే కదండి, వెంటనే మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వ దృష్టికి వచ్చింది, చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు కదా, వెంటనే సస్పెండ్ చేశారు. అది కూడా మీ వైఎస్ఆర్సీపీలో వచ్చిన వ్యక్తి. ఇదంతా ఒక గూడు పుటానీలాగా ఎలాగైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద దెబ్బతీద్దాం అని చెప్పేసి ఈ మద్యం మీద ఈ అటు సైడ్ నుంచి ఆ సైకోను జగన్మోహన్ రెడ్డి పంపించాడేమో తెలియదు కదా. అయినా సరే మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసి వెంటనే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అలాంటి ఇంకా ముందు జరగకుండా చూసుకునే చర్యలు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చేస్తూ ఉన్నారు. జనాలు పిచ్చాళ్ళు అనుకుంటున్నాడు ఆయన. పిచ్చాలను చేసి ఆడిస్తున్నాడు అండి. ఆ మాటలు చెప్పిన మాటే 10 సార్లు చెప్పి అబద్ధాలనే నిజం చేస్తూ ఉన్నాడు. ఎంతసేపు చంద్రబాబు గారి మీద బురద చల్లాలి ఏదో విధంగా అని చెప్పేసి అక్కడ 1000 పిల్లర్లు వేసినవి, కనీసం గోడలు పైకి లేవలేదు, అంతస్తులు అవ్వలేదు, క్లాసులు జరిగిపోతున్నాయి. నేను కట్టేసేసాను అంటే మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ కళ్ళు లేవా, కనిపించట్లేదా, మీడియాలో మనం చూడట్లేదా, టీవీలో అన్నిట్లో చూపిస్తున్నారు కదండి. నువ్వు ఎంత రోడ్డు మీదకి వచ్చి చించుకుని ఇలా చెప్పినా కూడా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఒక్కటి కూడా కాలేజీ తయారవ్వలేదు. సెలక్షన్ అయితే అయినాయి నువ్వు ముఖ్యమంత్రి అనే టైంలో, కానీ ఎక్కడ కంప్లీట్ అవ్వలేదు కదా, నువ్వు ఎక్కడ ఓపెన్ చేయలేదు కదా, ఏదో అయిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చేసి ఇప్పుడు నువ్వు ఉన్న 5 సంవత్సరాలు ఒక్కనాడు నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఇలా జరిగింది అని ఒక్క మాట నువ్వు 10 మందిలో చెప్పగలిగావా? చెప్పలేకపోయావు కదా. అంటే నీకు చేత కాలేదు కాబట్టే కదా. ఈరోజు చెప్పిన మాట ప్రకారం అన్నీ చేస్తున్నారు. వాళ్ళని నువ్వు రోడ్డు మీదకి వచ్చి అది చేయలేదు ఇది చేయలేదు అని విమర్శిస్తున్నావు. అంటే నీ ముఖానికి వచ్చిందల్లా అది ఒకటే. అవతల వాళ్ళని మంచి చేసినా సరే ఆ మంచిని ఎక్కడ కనపడకుండా చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఏదో ఒక విధంగా రోడ్డు మీదకి వస్తావు. పరదాలు కట్టుకుని తిరిగేవు 5 సంవత్సరాలు. అప్పుడు లేదా? అప్పుడు రావచ్చు కదా, నెలకోసారో 2 సార్లు వచ్చి జనాలను కలవచ్చు కదా, టూర్లు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు పర్మిషన్ లేకపోయినా సరే నేను వస్తాను అని చెప్పేసి రోడ్ల మీదకి రౌడీలుగా ఎగబడి వచ్చినట్టుగా వస్తున్నారు. ఇదైతే పద్ధతి అయితే కాదు కదా. ఎవరు నమ్మరండి. ఏమి చేతకానాళ్ళు చేసే పని. నీకు 11 ఇంచి పక్కన కూర్చోబెట్టారు. కనీసం నువ్వు పక్కన ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆంధ్రాని కూడా ప్రశాంతంగా ఉండకుండా, పోలీసు వాళ్ళని నిద్రపోనివ్వకుండా ఈ తిక్క శాస్త్రాలు అంటే ఇయ్యనండి. సో నిన్నగాక మొన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ మళ్ళీ 1 కోటి సంతకాల సేకరణ చేస్తాను. ఈ రోజు మళ్ళీ ఆయన లండన్ పర్యటన వెళ్తున్నాడు. అసలు ఆ 1 కోటి సంతకాలు ఎవరు చేస్తారు? ఈ లండన్ పర్యటన ఏంటి అంటే ప్రజల్లోకి ఒక రోజు వస్తే 10 రోజులు తప్పించుకుని తిరిగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా జనాలు నమ్ముతారు అనుకుంటున్నాడు. అన్నం తినేవాడు ఎవరు నమ్మరండి. నేను అనకూడదు కానీ అన్నం తినే ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. చదువు సంస్కారం ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడో గొర్రెలు తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఆ మాటలు నమ్ముతారు. ఇప్పుడు ఏది చేసినానండి, ఆ లిక్కర్లో కూడా కల్తీ లిక్కర్ అమ్మింది ఎవరండి? ఏదో బాబు గారి మీద వెయ్యాలి బురద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇది ఒకటే నీకు వచ్చిన విద్య అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇది చేశారు. చేసి బయటకు వచ్చిందని తెలవంగానే ఆయన ఏం చేశాడు? సస్పెండ్ చేసేసాడు. ఇంకా ఆయనకేంటి సంబంధం? ఆ గవర్నమెంట్కి ఏంటి సంబంధం? అసలు చేసింది ఎవరు? నువ్వు నీ వాళ్ళని కనీసం అరెస్ట్ చేయకుండా ఇది చేయకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని తిప్పుకుంటున్నావు నీ చుట్టూ. అందులో మెయిన్ నువ్వే సూత్రధారుడివి. ఆ విషయం అందరికి ఇంత పిల్ల దగ్గర నుంచి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిందే నువ్వయ్యా. ఇంకా ఇంతకన్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఇలా చెప్పకుండా పోవడం అసలు ఏమండి, అబద్ధం కూడా ఎంత చక్కగా చెప్తాడో, నవ్వుతా చెప్తాడు. అది తప్పు ఎవరిదండి? నమ్మే వాళ్ళదే. అంటే అంత ఎరిబాగులాగా కనిపిస్తున్నామా జనం? సో మొత్తం మీద ఈ సంవత్సరంన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకాన్ని నిదానంగా అమలు చేసుకుంటూ వస్తూ చెప్పకపోయినా ఆ రోజున ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు చెప్పకపోయినా కూడా 15,000 రూపాయలు ఈ రోజున వాళ్ళకి ఆర్థిక సాయం కానివ్వండి, లేదా గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే 2 సిలిండర్లు ఇచ్చారు, 3వ మంట కోసం ఉన్న పరిస్థితి. సో ఇట్లా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అంత ఇదిగా వెనుదందుగా ఉంటుంటే కనీసం నువ్వు సహకారం అందించకపోక పై ఎత్తున ఈ బురద చల్లే ప్రయత్నాన్ని ఎట్లా చూడాలంటారు? అదే అండి, చాలా అసహ్యం వేస్తుంది మాకు. వార్తలు చూడాలన్నా, ఇవి చూడాలా, వినాలన్నా కూడా అసలు విని చెవుల్లో శేషం మోసుకున్నట్టే ఉంటుంది అన్నమాట. చెప్పిన మాటే 10 సార్లు చెప్పటం, జనాలను రెచ్చగొట్టడం, లేదంటే పోలీసు వాళ్ళని రెచ్చగొట్టడం, రోడ్డు మీద కుర్రాళ్ళని రెచ్చగొట్టడం, ఇంకా అంత తప్పించి ఇంకోటి లేదండి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చేసుకోవటం. ఇప్పుడు ఆయన అంత వయసులో పడడం కష్టం, అసలు మామూలుగా చేయలేని వాళ్ళు ఆయన చేస్తున్నాడు. అంత కష్టపడుతున్నాడు, వయసుకు మించి కష్టపడుతున్నాడు ఆయన. ఎందుకండి? ఆంధ్ర బిడ్డల కోసం అందరూ బాగుండాలనే కదా, కంపెనీలు రావాలనే కదా. వచ్చిన కంపెనీలను తరివేయటము, వాళ్ళ స్థలాలు ఇస్తే వాళ్ళని బెదిరించడం, నేను వస్తా పీకేస్తా, ఉద్యోగాలు ఇస్తే నేను వస్తా పీకేస్తా. ఎంతమందికి ఇచ్చారండి టీచర్ పోస్టులు?
అని చెప్పినవి అన్నీ చేశారు కదండి. 16,000 ఇంత పైసలు. అప్పుల్లో కూడా అన్నీ చేసుకుంటా వస్తున్నారు కదా. Right. దానికి చేతనైతే మనము మెచ్చుకోవాలి, అవును. లేదా పక్కన కూర్చోవాలి. అవును. ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతాడు. ఉమ్. ఆయన ఏమైనా మనకు నష్టం చేశాడు అనుకోండి, మనం మాట్లాడినా కూడా అర్థం ఉంటుంది. ఉమ్. ఆయన ఆంధ్రాకి ఏమి నష్టం చేయట్లేదు కదా. అవును. ఆయన కష్టపడుతున్నాడు, ఉమ్. అందరినీ కష్టపడమంటున్నాడు. Right. దానికి నువ్వు సపోర్ట్ చెయ్యి. Right. కనీసం ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంటుంది. Right. నీకు అది కూడా చేత కావట్లేదు. దానికి ఇదంతా ఎందుకండి అసలు? నువ్వు ఇంట్లో కూర్చో, ఉమ్. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చో. ఉమ్. నువ్వు అక్కడ వైజాగ్లో అంత 500 కోట్లు పెట్టి కట్టావే రిషికొండ, అవును. మరి ఒక కాలేజీ కట్టి ఓపెన్ చేసి చూపించవచ్చు కదా. అవును. అది ఎందుకు చేయలేదు? అంటే రుషికొండ అంటే నీ సొంతానికి నువ్వు వాడుకోవచ్చు అని చేసావు. అవును. దీన్ని ఏమంటారండి? స్వార్థం, పక్కా స్వార్థం అండి. జనాలందరికీ తెలుసు, వాళ్ళే అమాయకంగా లేరు, అన్నీ తెలుసు అన్ని ప్రజలు. తెలుసండి, తెలుసు కాబట్టి నేను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. Right. ఇప్పటికైనా నువ్వు అనవసరంగా రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేసుకోవటం తప్పించి Right. ఆయనకి ఇంకా మంచి పేరు వస్తుంది Right. నువ్వు ఇలా చేయటం వల్ల. ఉమ్. అది కూడా ప్లస్ పాయింటే బాబు గారికి. అవును. నువ్వెంత బురద చల్లాలనున్నా అవును. జనాలు నెత్తి మీదే పెట్టుకుంటున్నారు ఆయన. జనాలు.